గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. హలో, నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ లాస్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ June 12th. ఎందుకంటే ఆఫ్టర్ 23 years అండ్ ఫస్ట్ టైం మీరు లైవ్ షో చేయబోతున్నారు అందరి ముందు. ఎలా అనిపిస్తుంది సార్? ఈక్వల్లీ ఎక్సైటింగ్ అండ్ నర్వస్ లాస్య. ఫస్ట్ టైం ఎలా జరుగుతుందన్న భయం ఎక్కువ ఉంది. అంతా బాగా జరగాలని ఓ పక్కన విజువల్ థింకింగ్ ఇట్స్ దేర్. అండ్ ఫర్ దట్ టు హ్యాపెన్ నైస్లీ, స్మూత్లీ అందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేసి వీఆర్ ప్రాక్టీసింగ్ అండ్ వీఆర్ ట్రైన్ టు గివ్ అవర్ బెస్ట్. అవును, ఇప్పుడు గొంతు బాగాలేదన్నారు, బట్ మీరు రాగానే నాకు ఫస్ట్ అందరికి పాట పాడితే బాగుండు అనిపిస్తుంది. అమృతం సాంగ్ ఒక్కసారి పాటతో స్టార్ట్ చేద్దాము, ఇఫ్ యూఆర్ ఓకే విత్ యువర్ వాయిస్. ఫ్యూ లైన్స్, నో ప్రాబ్లం. ఏటో వెళ్ళిపోతూ నేను చూసింది అనుకోవు ట్రబులు, హలో హౌ డు యూ డూ అని అంటోంది అంతే నీ లెవెలు, ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా, తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా, గాలైనా రాధయ్యా నీ ఇంట్లో పెను తుఫానసలు, తరానా దారేనా తారేనా. వావ్ సార్, అది ఎప్పుడు విన్నా మనసుకు ఒక ప్రశాంతత. అంటే ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఒరే ఆంజనేయులు అనగానే మనమే ఆంజనేయులు అని ఫీల్ అయిపోతూ ఉంటాం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అంటే అప్పట్లో స్ట్రగుల్స్, ఇప్పుడు ఇంకా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది రోజు రోజుకి. అప్పట్లో ఉన్న కొంచెం కులాసాగా ఉండేవాళ్ళం అందరూ. బట్ ఆ పాట వినగానే అంటే మ్యూజిక్కి అంత గొప్ప ఇది ఉంది సార్. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ మ్యూజిక్? మ్యూజిక్ గురించి మాట్లాడడం చాలా చాలా కష్టం. ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండ్ వ్యాస్ట్ ఎమోషన్ యాక్చువల్లీ, వేర్ నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్ వైబ్రేషన్. మ్యూజిక్ అనే వైబ్రేషన్కి అత్యంత ఉన్నతమైనది, చాలా గొప్పది. మనుషులకి హాయినిచ్చేది, ఆహ్లాదాన్ని ఇచ్చేది, స్వాంతనిచ్చేది. సో ఇంత గొప్ప సంగీతానికి అది వినడమైనా, లేకపోతే కంపోజర్స్ రూపంలో అయినా, లేకపోతే పాడేవాళ్ళైనా, లేకపోతే రాసేవాళ్ళైనా, ఏ విభాగంలో అయినా సరే అది చాలా దేవుడు మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలిమెంట్స్ ఆన్ దిస్ ఎర్త్. మీరు ట్యూన్ కంపోజ్ చేసిన ప్రతి పాట ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ లాగా ఎవరో ఒకరు వింటూనే ఉంటారు, వాళ్ళ జోనర్స్కి వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గట్టు. సో ఏంటి సార్, ఎలా కంపోజ్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్, అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారా? లైక్ ఎవరు పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళి రాస్తారు కదా, ఆ కైండ్లో డిఫరెంట్గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని, లేకపోతే మీ ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళడం అలా ఏమైనా ఉంటుందా? ఒక్కొక్క కంపోజర్కి ఒక కైండ్ ఆఫ్ విధానం ఉంటుంది కంపోజ్ చేయడానికి. నాకు అలాగే నేను అంటే ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకుని, లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తేనే అని కాదు, బాత్రూంలో కూడా నాకు ఒక మంచి ట్యూన్ వచ్చింది. ఏదో ఆ ట్యూన్ చెప్పండి, బాత్రూంలో వచ్చిన ట్యూన్. మనసు మాట వినదని ఒక సినిమా చేశాను, వీణా ఆదిత్య గారు డైరెక్టర్, దానికి సెకండ్ మూవీ మైకి. దాంట్లో కేకే పాడింది, గుబులెందుకే ఓ మనసా మనసా కలలాంటిది వయసే తెలుసా, కళ్ళుంటే వస్తాయి కలలు, కలలొస్తే కన్నీరు మొదలు, అంతా తెలిసాక ఇంతే మిగిలాక కుమిలిన ఎద కుదిటున పడనీక. ఇది అన్నయ్య రాసిన పాట. ఇది ఐ వాస్ ఇన్ ద వాష్రూమ్లో ఉన్నాను నేను, కబుక్కుని నాకు ఒక ఇదేంటంటే, నాకు వచ్చిన ట్యూన్ గబుక్కుని మర్చిపోతానని ఐ యూస్ టు ఆల్వేస్ క్యారీ ఒక సోనీ రికార్డర్ ఉండేది, వాయిస్ రికార్డర్. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్లో అది వెంటనే తీసి రికార్డ్ చేసుకున్నాను. బాత్రూంలో ఉన్నప్పుడు మనకు ఒక రివర్బ్ ఉంటుంది, ఆ రివర్బ్ కూడా దాంట్లో ఎక్కిస్తుంది. అదే తీసుకెళ్ళి డైరెక్ట్గా వీణాదాచి గారికి అది వెంటనే ఆయన ఓకే చేశారు. దట్స్ హౌ నో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఐ గాట్ డివేటెడ్. నాకు ప్లేస్లు అంటూ ఏముండవు, ఐ డోంట్ హ్యావ్. నాకు అలా ఎవరైనా ప్లేస్ తీసుకెళ్ళి కంపోజింగ్ అంటే నాకు ఇంకా ప్రెషర్ పెరిగిపోద్ది. ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెడతాను, ట్యూన్ వచ్చిందా లేదా అని లెక్కలేస్తున్నాడేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఆ భయంతో నాకు రావు. నేను మోస్ట్ ఆఫ్ ద కంపోజింగ్స్ ఆర్ డన్ వైల్ ట్రావెలింగ్ ఇన్ మై కార్ ఆర్ ఎట్ మై హోమ్. ఇలాగ కుర్చీలో కూర్చొని నార్మల్గా బాల్కనీస్లో నాట్లను కూర్చొని కంపోజ్ చేస్తూ ఉంటాను. ఐ డోంట్ డిపెండ్ ఆన్ అట్మాస్ఫియర్ ఆర్ క్లైమేట్ కండిషన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. సార్ ఏం సార్ ఎప్పుడు అంటే అదే ట్రాన్స్లో ఉంటారా, లైక్ యూ
కమ్ అవుట్ ఆఫ్ ద మ్యూజిక్ వరల్డ్ ఆర్ ఆ స్పేస్ దాందే దీని స్పేస్ దాందే లాస్య అది ఓన్లీ వర్క్ ఉన్నప్పుడే. క్రియేటర్స్ అనగానే కైండ్ ఆఫ్ ఫీల్ ఆర్ అసలు నాకు అసలు ఆ క్రియేషన్ అదంతా నాకు ఇంట్లో స్పెండ్ చేయడం అలా దొల్లటం చాలా ఇష్టం నాకు. అసలు ఖాళీ టైంలో యాక్చువల్గా నేను కంపోజ్ చేస్తూ ఉంటాను, బిజీ టైంలో నేను దొలుతూ ఉంటాను. నేను అది నా షెడ్యూల్. ఓకే, సో కంపోజ్ చేసే టైంలో హ్యాపీగా అలా వచ్చేస్తూ ఉంటుంది. బట్ చాలా లాంగ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా సార్, బట్ చాలా ఫ్యూ మూవీస్ మాత్రమే కంపోజ్ చేశారు. ఏంటంటే వెరీ పిక్కీగా చూజీగా ఉంటారా? నో ఆపర్చునిటీస్ బట్టి అలా చేశారు? నో, ఆపర్చునిటీస్ని బట్టే నాకు. మేబీ ఐ గాట్ వెరీ లెస్ ఆపర్చునిటీస్ డిస్పైట్ ద సక్సెస్ ఆఫ్ ద మ్యూజిక్. దట్స్ ఆల్ ఫేట్, అంతే. అది ఎందుకు అంటే చేసిన ప్రతి మ్యూజిక్ హిట్ అయినప్పుడు అసలు యూ విల్ బీ లైక్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పర్సన్ ఉండాలి కదా. ఎప్పుడు అనుకుంటున్నారు ఎందుకు కొన్నే చేశారు, చేసినవన్నీ బాగున్నాయి, డెస్టినీనా లేకపోతే ఏంటి, వాట్ హ్యాస్ గాన్ రాంగ్, లేకపోతే ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా, మేబీ ఆ లక్ ఫ్యాక్టరా, వాట్ ఈస్ ఇట్? ఆపర్చునిటీస్ ఆర్ దేర్ బేస్డ్ ఆన్ యువర్ లక్ ఓన్లీ, నాట్ ఎంటైర్లీ ఆన్ యువర్ మెరిట్ అని నా అభిప్రాయం. డెఫినెట్లీ. సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ ఫేట్. ఎక్కడో ఆ టైం రాలేదు, ఇంకా ఎక్కువ సినిమాలు చేసి టైం ఇంకా రాలేదని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇన్ని నంబర్స్ చేయాలి అన్న ఏదైనా పెట్టుకున్నారా టార్గెట్, ఇంత రీచ్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ చేయాలి, డిఫరెంట్గా చేయాలి అన్నది ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా? నో, దెర్ ఆర్ నో టార్గెట్స్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ స్పీకింగ్ రిగార్డింగ్ మై కెరీర్ లాస్య. సంతోషంగా బతకడానికి ఎంత కావాలన్నది ఆలోచిస్తూ ఉంటాను నేను. ఐ మోర్ ఇన్క్లైన్డ్ అబౌట్ పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ఫుల్గా బతకడం చాలా ఇష్టం. నాకు ఎవరికి ఆన్సరబుల్గా ఉండకూడదు. నేను పలానా వాళ్ళకి కళ్యాణ్ పలానా వాళ్ళకి అప్పు ఉన్నాడు, లేకపోతే కళ్యాణ్ ఏదో లోన్ ఉంది, ఈ కైండ్ ఆఫ్ బర్డెన్ నాకు అసలు ఇష్టం ఉండదు. అవి లేనంత వరకు ఐ బిలీవ్ దట్ ఐఎమ్ లివింగ్ ఎ వెరీ లగ్జరియస్ లైఫ్. అయితే కళ్యాణి మాలిక్ గారికి అసలు లోన్ కూడా లేదు, నథింగ్, కార్ లోన్, హోమ్ లోన్, నాకు అసలు అబ్సల్యూట్లీ నాట్ ఈవెన్ కార్ లోన్స్, నో హోమ్ లోన్స్. అవి ఆ డబ్బు ఉన్నప్పుడే వాటిల్లోకి నేను వెంచర్ చేస్తాను నేను ప్రాపర్గా. ఇంకొకరికి ఆన్సరబుల్గా నేను సడన్గా లేను అనుకుంటే నేను మై ఫ్యామిలీ షుడెంట్ బి ఆన్సరబుల్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఈ మ్యూజిక్ వరల్డ్లో నుంచి ఈ ఫినాన్షియల్ దిస్ థింగ్ అంతా పక్కన పెట్టేస్తే లవ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది కళ్యాణి మాలిక్ గారిది? అది నాది అరేంజ్డ్ మ్యారేజ్ లాస్ట్ ఇయర్. ఓకే, బట్ నేను పోస్ట్లు ఇవన్నీ చూస్తుంటాను, వెరీ వెరీ అంటే ఎంత సూదింగ్గా ఉంటుంది అంటే వెన్ యూ పోస్ట్ అబౌట్ యువర్ వైఫ్ చాలా మంచిగా అనిపిస్తుంటుంది, వండినది లైక్ ఎవ్రీథింగ్ యుల్ పోస్ట్, రైట్? సో ఏంటి సార్, వాట్ ఈస్ అ స్పెషల్ బాండ్? ఇప్పుడు చూస్తున్నాం రిలేషన్షిప్స్ అన్నీ పీపుల్ ఆర్ లైక్ సింప్లీ దే ఆర్ బ్రేకింగ్ అవుట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఏంటి? స్ట్రాంగ్ రిలేషన్షిప్ అది ఎందుకు జరుగుద్ది, ఎందుకు ఇద్దరు మనుషుల మధ్యన అంత ప్రేమ ఉంటుంది అన్నది చెప్పడం చాలా కష్టం. ఇట్స్ చాలా డైవర్సిఫైడ్ టాపిక్ అది. నాకు తెలిసి అది కేవలం మంచి భార్య లేకపోతే మంచి భర్త ఒకరికొకరు దొరకటం చాలా చాలా అదృష్టం అది లాస్య, పూర్వజన్మ సుకృతం అంటాను. ఇందులో అదృష్టం బాగా వర్కౌట్ అయింది. డెఫినెట్లీ నేను అదృష్టవంతుని తనకన్నా. ఐ బిలీవ్ ఆల్వేస్ ఇండెక్టెడ్ ఫర్ హెర్ అన్కండిషనల్ లవ్. నేను నన్నుగా ప్రేమించే భార్య దొరకడం అన్నది చాలా అదృష్టం యాక్చువల్గా, చాలా. సో నేను తను అలాగా పోర్ట్రేట్ చేయడం లేకపోతే అభిమానం చూపెట్టడం అదంతా కూడా అది తను బట్టి తన మీద ఉన్న ప్రేమ, తను చూపెట్టిన ప్రేమ. అది తనతో పోలిస్తే నేను చూపెట్టింది చాలా తక్కువ.